నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. తాళపూడి మండలం వేదికగా బీజేపీ మండల నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగత నిర్ణయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గంలో తాళ్లపూడి మండలంలోని మండల అధ్యక్షులు బూత్ స్థాయిలు 46 ఉండగా 32 వరకు 11 మంది నాయకుల వరకు పనిచేస్తున్నారని, త్వరలో అన్ని బూత్ స్థాయిలను పూర్తి చేసి పార్టీని ముందుకు తీసుకువెళ్లే తరుణంలో తాళ్లపూడి మండలంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబో 3 సంవత్సరాలు ఇదే కమిటీ కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కమిటీ గతంలో ప్రకటించుకున్న ఈ రోజు ఫైనల్ లిస్ట్ చేయడం తాళపూడి మండల కమిటీ. దీనికి సంబంధించి అధ్యక్షుడిగా ఇండుగుల రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎలుగుబంటి బాలకృష్ణ గారు, తర్వాత ఉపాధ్యక్షులు పనేంద్ర లింగాచార్య గారు గజ్జనం నుంచి, పచ్చవరం నుంచి మరో ఉపాధ్యక్షులు మంతుకూరు అర్జున్ గారు మనకపల్లి నుంచి, ఈవిడ ఉపాధ్యక్షురాలు నామ రంగనాయకులు గారు ఉపాధ్యక్షులు గారు తాడిపూడి, అన్నంరెడ్డి లక్ష్మీనారాయణ గారు సెక్రటరీ జెండా గారు తిరుగుడుమెట్ట, జన్నాడు నర్సిపూర్తి వేగేశ్వరపురం సెక్రటరీ, కొండేపాటి వెంకట సత్యనారాయణ పోచారం నుంచి సెక్రటరీ, షేక్ సెక్రటరీ తాడిపూడి, ఉపాధ్యక్షుడు జిఎస్ జనరల్ సెక్రటరీ గోకారపు జితేందర్ రవి, మల్లెపూడి రాజేష్, జితేందర్ రావు గారి తాళపూడి, మల్లెపూడి రాజేష్ పైడిమెట్ట. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం దిశగా మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, మరి సాంప్రదాయంగా 6 ఏళ్ళకి ఒకసారి మొత్తం వ్యవసాయ సభ్యత్వాలు, అలాగే మండల అధ్యక్షుల్ని మార్చి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపరిచే దిశగా బూత్ కమిటీ నుంచి, బూత్ స్థాయి నుంచి, మరి ఒక్కో బూత్ నుంచి మినిమం 11 నుంచి 50 వరకు బూత్ స్థాయి కమిటీలు, అలాగే మండల స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి భాగంగా ఈరోజు తాళపూడి మండలంలో సమావేశం చేయడం జరిగింది. దాదాపుగా మాకున్న మండలంలో ఉన్న 46 బూత్లు గాను 32 బూత్లు ఆల్రెడీ 11 మందితోటి, 18 మందితోటి, 30 మందితోటి వేయాలి. త్వరలో మిగిలిన బూత్లు కూడా వేయాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మరి ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయాలి.